షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. తెలుగు సీరియల్స్లో ఎస్పెషల్లీ మన తెలుగింటి పాత్రలు మనకి హత్తుకునేలా ఉండాలంటే ఆ పాత్రకి ప్రాణం పోసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళెవరో కాదు, డబ్బింగ్ ఆర్టిస్టులు. డబ్బింగ్ అనగానే వాళ్ళు చెప్పకపోతే మనం నిజంగా వినలేకపోవచ్చు. ఎందుకంటే తెలుగు రాని హీరోయిన్స్ చాలా మందే ఉంటారు మన తెలుగు సీరియల్స్లో. కాబట్టి ఆ పాత్రలకి ప్రాణం పోస్తున్న ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఈరోజు నాతో పాటు ఉన్నారు, వేదవతి గారు. వేదవతి గారితో చాలా విషయాలు మాట్లాడేద్దాం. హలో అండి. హలో అండి. నమస్తే. నమస్తే. బాగున్నారా? ఎస్ ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అప్పట్లో దేవయాని గారని ఒక Yes. హీరోయిన్ ఉండేవాళ్ళు కదా. అవునండి. వాళ్ళ కూతురు గాని చెల్లి గాని ఏమైనా అంటే బేసిక్ గా ఆవిడకి నాకు సంబంధం లేదండి. నేను తెలుగు అమ్మాయిని, తను తెలుగు అమ్మాయి కాదు. మీరు తెలుగు అమ్మాయేనా? ఎస్. కాదు, రోజు రోజుకి వయసు తగ్గిపోతున్నట్టుంది. అది మనకి ఎనర్జీ ఇస్తుంది. ఇలాంటి ప్లస్ ఇలాంటి కమెంట్స్ వచ్చినప్పుడు ఓకే, అది ఇంకొంచెం మనకి బూస్టప్ Boost ఇస్తుంది up కదా. అవుతుందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ కాంప్లిమెంట్. వెల్కమ్ అండి. కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటేనే మీరు అంత తీపిగా తేనె ఏదో తినేసినట్టు మాట్లాడుతూ అంటే ఉంటారా? అలా అలా ఉంది కాబట్టి డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యామేమో. ఓకే. ముందు నుంచి మీ ప్రొఫెషన్ ఇది అనుకునే వచ్చారా? లేదండి. నేను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా చేశాను. కొన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేదాన్ని సాంగ్స్‌లో. ఓకే. ఐ మీన్ 100 డేస్ ఫంక్షన్స్, 75 డేస్ ఫంక్షన్స్ అలాంటివి ఉన్నప్పుడు క్రూతో వెళ్ళి సాంగ్స్ పాడేదాన్ని. ఆఫ్టర్ దట్ ఏంటో తెలియకుండా ఇలా వచ్చాను. ఇక్కడ స్థిరపడిపోయాను. తెలియకుండా వచ్చారా? తెలియకుండా వచ్చాను. అలా ఎలా? అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేది ఒక ఫ్రేమ్ ఉంటుందని, ఇదొక ఫీల్డ్ ఉంటుందని తెలియదు నాకు. ఓకే. సాంగ్స్ పాడుతూ ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి, స్కూలింగ్ నుంచి. కాంపిటీషన్స్ లో ప్రైజెస్ గెలుచుకోవటం, ఓకే. అందరి దృష్టిలో పడటం అదొకటి ఉండింది స్కూలింగ్ కాలేజ్ వరకు కూడా. Hmm. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఏంటో తెలీదు ఇలా వచ్చేసాను. అంతేనా? నాకు సూపర్ సీనియర్ ఇన్ మై స్కూలింగ్ లో సూపర్ సీనియర్ సందీప్ గారని, ఆయన ఎడిటర్ గా జస్టెల్లో మీడియాలో వర్క్ చేస్తున్నారు అప్పటికే. నాకు ఒక జర్నీలో కలిసి వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ అని చెప్పేసి అడిగితే ఐఎమ్ జస్ట్ హౌస్ వైఫ్ అని అన్నాను. అదేంటి అంటే అప్పటికి చేశాను జాబ్ కానీ మానేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ వర్క్ చేయాలన్న ఇంట్రెస్ట్ నాకు ఉండేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మానేశాను, ప్రెసెంట్ హౌస్ వైఫ్ అని చెప్పేసి. అంటే అదేంటి అంత టాలెంట్ పెట్టుకొని నువ్వు ఇప్పుడు ఎక్కడో ప్లేబ్యాక్ సింగర్ గా ఉన్నావేమో అన్న థాట్ లో ఉన్నాను నేను. అంటే లేదండి స్టాప్ చేశాను అన్నాను. సో లేదు అట్లీస్ట్ డబ్బింగ్ ట్రై చేయొచ్చు కదా అని తను ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు మిమ్మల్ని సీరియల్స్ కి. ఆయన ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. సరే నువ్వు ఒకసారి వచ్చి చూడు, నీకు ఎలా ఉంటుందని తెలుస్తుంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ మూవ్ ఆన్ అవ్వచ్చు అని అన్నారు. కానీ అదేంటో అక్కడికి వెళ్ళాను. అక్కడ ఎదురీత సీరియల్ జరుగుతుంది ఆ టైంలో. సో అందులో నేను వాయిస్ టెస్ట్ ఇవ్వటం, ఓకే అనుకోవటం అంతా బాగా జరిగింది. కానీ అదే టైంలో నేను కన్సీవ్ అయి ఉన్నాను. సో దట్ నాకు రెస్ట్ అవసరం అని డాక్టర్ చెప్పారు. ఐ టుక్ ఏ బ్రేక్. తర్వాత ఆఫ్టర్ డెలివరీ బాబుకి 1 year క్రాస్ అయిన తర్వాత నేను 2012 లో కరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఓకే. ఇందాక నుంచి ప్లేబ్యాక్ సింగింగ్ అంటున్నారు కాబట్టి మా కోసం, మా ఆడియన్స్ అంటే కోసం వాళ్ళు ఏదో అనుకున్నారండి. వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతాయి ఏంటి? స్టేజ్ మీద కూడా పాడేవాళ్ళు కదండి. పాడేవాళ్ళం కానీ చాలా గ్యాప్ కదా. ఒక సాంగ్, ఒక 2 lines మా కోసం. ఎండింగ్ వరకు ఇక్కడ కూర్చోటి పాడతాను. అవునా? కొంచెం గ్యాప్ తీసుకొని ఆలోచించి పాడతారా? ఆలోచించేది ఏం లేదు. పాటలు ఆలోచించేది అందే. ఎప్పుడు మనతో పాటు ఉండేవి పాటలే కదా. మరి పాడండి అయితే. నాకు చాలా ఇష్టమైన సాంగ్, ఇప్పుడు నేను అనుకునే పాట. మా ఆయనకి కూడా చాలా ఇష్టమైన పాట. మ్హూ. గుండెల్లో గాయమేమో సలంగా మారిపోయి మాయ చేసి ఆ మాయే ప్రేమాయే, ఎంత గాయమైనా గాని నా మేనికేమి కాదు పువ్వు సోకి నీ సోకు కందేని, విరికి రాని వెర్రి ప్రేమ కన్నీటి దారలోన కరుగుతున్నది, నాది శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవసరం లేదు మీకు పాటలు పాడాలంటే. వెళ్ళిపోవచ్చు కదండి సింగర్ గా. అదే ఇందాక అదే చెప్పాను. చాలా అనుకున్నవన్నీ జరిగిపోగా అనుకున్నారా అయితే? అనుకున్నాను, ట్రై ట్రై చేశాను కాబట్టి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ వరకు వెళ్ళాను. Okay. మంచి ప్రైజెస్, మెడల్స్ గెలుచుకున్నాను. మరి ఇండస్ట్రీలో ఎందుకు ట్రై చేయలేదు? ఎందుకు అంటే ఆ థాట్ రాలేదు నాకు.
అంతేనా? సింగర్ కావాలన్న థాట్ రాలేదు. అది పార్ట్ ఆఫ్ ఇన్ మై లైఫ్ అన్నట్టుగా ఉండాలనుకున్నాను కానీ ప్లేబ్యాక్ సింగర్ అయిపోవాలి అన్నంత అంత గొప్ప పెద్ద అంబిషన్ పెట్టుకోలేకపోయాను నేను ఆ వయసులో, ఆ స్టేజ్‌లో. ఓకే. తెలుగు సీరియల్స్ అనగానే ఇప్పుడు కాదు, మా అమ్మమ్మల నుంచి Yes. అమ్మ నా నుంచి మళ్ళీ నుంచి, కూతురు. నా సరే నుంచి మీ కూడా. నుంచి ఒక్కొక్క జనరేషన్ లో ఒక్కొక్క సీరియల్ మారుతూ వచ్చింది కానీ సీరియల్ చూడడం మాత్రం ఎక్కడ ఆగిపోలేదు. అవును. అది మీకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది కదా. అవును కదా! ఇప్పుడు అవుతుంది. నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కి కూడా అవుతుంది అది. ఎప్పటికీ అలాగే ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా. కాదు, తెలుగు సీరియల్స్ లో తెలుగు అమ్మాయిలు తీసుకుంటే అసలు ఈ ప్రాబ్లం ఉండేది కాదేమో. తెలుగు అమ్మాయిలు ఎందుకు లేరు మన ఇండస్ట్రీలో Hmm. ఉన్నారు. తెలుగు అమ్మాయిలకు కూడా నేను డబ్బింగ్ చెప్తాను. మన తెలుగు అమ్మాయిలకు కూడా. ఓకే. ఇప్పుడు నేను ప్రెజెంట్ వర్క్ చేస్తున్న 2 సీరియల్స్ నీలిమ జగదాత్రి సీరియల్ చేస్తుంది అమ్మాయి. తను తెలుగు అమ్మాయి. విజయ చేస్తుంది. ఆ Okay. అమ్మాయి మా ఇంటి దేవత జెమినీ Okay. సీరియల్ చేస్తుంది. తను కూడా తెలుగు అమ్మాయి. వర్షిణి తెలుగు అమ్మాయి, యామిని తెలుగు అమ్మాయి. ఓకే. ఉన్నారు చాలా మంది. శ్రీప్రియ, అనుష, అనుష రెడ్డి, ఓకే. వీళ్ళందరూ తెలుగు అమ్మాయిలే ఉన్నారు. వాళ్ళకి కూడా చెప్తాం మేము. అంటే సమ్ టైమ్స్ వాళ్ళ వాయిస్ క్యారెక్టర్ క్యాప్టివ్ కాలేదు అని మేము చెప్పాల్సి వస్తుంది. లేదు అంటే వాళ్ళ బిజీ స్కెడ్యూల్ వల్ల అయ్యి ఉంటుంది. తెలుగు సీరియల్స్ లో అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు, మీ ఓన్ డైలాగ్స్ కాబట్టి వచ్చేస్తే ఆహా. అక్కడ వాళ్ళు కూర్చొని మాట్లాడేది చిన్నగా దగ్గినా లేకపోతే ఏడ్చే ముందు ఒక చిన్న సౌండ్ చేసినా ఆ. అవన్నీ కూడా కవర్ చేస్తూ చేయాల్సి వస్తుంది కదా. ఎంత టఫ్ గా ఉంటుందంటే మానిటర్ ముందు ప్లే అవుతుంది కదా. ప్లే వీఆర్ ఇంటూ దట్ క్యారెక్టర్ కదా. వన్స్ మనం డబ్బింగ్ సీట్ లో కూర్చున్నప్పుడు, మన Hmm. ముందు మైక్ ఉన్నప్పుడు మనం మానిటర్ చూస్తూ చెప్తాం కాబట్టి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, నీతో మాట్లాడుతున్నప్పుడు నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను. మీ ఐస్ కానీ, మీ లిప్ మూమెంట్ ఎలా ఉంది, మీ హెడ్ మూమెంట్ ఎలా ఉంది, అవన్నీ చూస్తూ ఉంటాం కాబట్టి అవి చూస్తూ మేము కూడా అలా పరకాయ ప్రవేశం చేస్తాం అనమాట. చేసేస్తారా అంటే చేయాలి కదా. ఇప్పుడు కీర్తి సురేష్ గారు మొన్న ఒక డబ్బింగ్ వీడియో ఆ, బయటకు వచ్చింది. ఆవిడది చూసారు కదా మీరు. Hmm. ఆవిడ పర్ఫామ్ చేశారు ఆల్రెడీ స్క్రీన్ లో. అవును. ఆవిడ డబ్బింగ్ చెప్తున్నప్పుడు కూడా అలాగే చెప్తూ ఉన్నారు. ఉమ్. సో మేము కూడా చేసే డ్యూటీ అదే. వాళ్ళు ఆన్ స్క్రీన్ చేస్తారు, మేము ఆఫ్ స్క్రీన్ చేస్తాం. ఆవిడ అక్కడ చేసింది కాబట్టి ఇక్కడ ఈజీ అయిందేమో అన్న ఆలోచన. అక్కడ చేసేది వేరున్నారు, ఇక్కడ చెప్పేది వేరున్నారు కదా. అందుకని ఏమైనా కొంచెంలో కొంచెమైనా ఏడవడమో లేకపోతే ఇంకేమైనా అంటే కష్టంగా నిజం ఉంటుందా? చెప్పాలంటే టఫెస్ట్ జాబే. Okay. అందరూ ఏముంది అక్కడ కూర్చుంటారు, స్క్రీన్ రన్ అవుతూ ఉంటుంది, హెడ్ ఫోన్స్ లో వింటూ ఉంటారు, ఏమంటారు ప్రాంప్టింగ్ అది అంతా చెప్పేస్తారు అనుకుంటారు. కానీ అది అంత ఈజీ జాబ్ ఏం కాదు. అంటే Okay. అది మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఉమ్. మనం చెయ్యని ఒక క్యారెక్టర్, మనం కానీ ఒక క్యారెక్టర్ చెప్తున్నాము అనేది పాయింట్. ఓకే. రియల్లీ ఇట్స్ ఎ గాడ్ గిఫ్ట్. సీరియల్స్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ ఒక రోజు ఈ రోజు అంటే ఎపిసోడ్ వెంటనే రావాలి కదా. మండే yes. టు ఫ్రైడే ఆర్ సాటర్డే బ్యాంకింగ్ ఉంటుందండి. 2 to 3 ఎపిసోడ్స్ వరకు బ్యాంకింగ్ ఉంటుంది. సమ్ టైమ్స్ నైట్ షూట్ అయ్యి మార్నింగ్ డబ్బింగ్స్ అయ్యి ఈవినింగ్ టెలికాస్ట్ అయ్యే రోజులు కూడా ఉంటాయి. వెంటనే అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏమంటారు స్క్రిప్ట్ లేట్ అవ్వచ్చు, లేదు అని అంటే ఆర్టిస్ట్ టైమింగ్స్ దొరకపోవచ్చు, షూటింగ్ లో ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు, లేదంటే ఎవ్రీథింగ్ గుడ్ ఉండి కూడా ఇంకా సంథింగ్ ఏదైనా ఎల్స్ యాడ్ చేద్దాము, ఈ సీన్ యాడ్ చేస్తే బాగుంటుంది ఎపిసోడ్ కి అన్న సందర్భాలు కూడా ఉండొచ్చు. సో మెనీ రీజన్స్ ఉంటాయి. అంతే. ఇప్పుడు టాప్ సీరియల్ ఏంటి మీరు డబ్బింగ్ చెప్తున్నది? టాప్ సీరియల్ ఇప్పుడు చెప్తుంది అంటే జీలో చెప్తున్నాను, ఘరానా మొగుడు అని రీసెంట్ గా స్టార్ట్ అయింది. Okay. జగదాత్రి చెప్తున్నాను, ఉమ్మడి కుటుంబం చెప్తున్నాను. మా టీవీలో వచ్చేసి ఇంటింటి రామాయణం చెప్తున్నాను, పాపే జీవన్ జ్యోతి. అన్ని మీరే కవర్ చేస్తున్నట్టు. అంటే అన్ని మొత్తం 4 ఛానల్స్ లో ఆల్మోస్ట్ ఒక 40 సీరియల్స్ రన్ అవుతున్నాయి ఈజీగా. 40 సీరియల్స్ లో మంది ఒక 10 ఉంటాయి అనుకుంటా. ఒక 10 ఉంటాయి. ఓకే. చూసింగ్ మా టీవీలో ఇంటింటి రామాయణం కొంచెం మరీ పాపులర్ గా Yes, yes. నడుస్తున్నట్టు. పల్లవికి చెప్తారా మీరు? అవును. ఓకే. ఇప్పుడు పల్లవి గారు మొన్న ఆటో సీన్ ఒకటి వస్తది కదా, ఆ, కొత్తగా ఒక క్యారెక్టర్ ఎంట్రీ అవుతుంది. అంటే తను మహి, తన పేరు. okay. ఒక అబ్బాయి. ఆ, పల్లవి గారు ఆటోలో వెళ్తుంటారు, పక్కన వాళ్ళ హస్బెండ్ కాదు. నాకు సీరియల్స్ నేను ప్రాపర్ గా చూడను కాబట్టి నాకు Okay. క్యారెక్టర్స్ తెలియదు. ఇంటింటి రామాయణమేనా మీరు అనేది? అవును. నాకు నిజంగా గుర్తులేదు మీరు చెప్తున్న మీరు చెప్పండి పల్లవి గారి డైలాగ్. పల్లవి గారు అంటే పల్లవి క్యారెక్టర్ నేమ్ ఈస్ పల్లవి, ఓకే. ఆర్టిస్ట్ పల్లవి కాదు. ఓకే. అందులో హీరోయిన్ గా చేస్తున్న ఆర్టిస్ట్ పేరు పల్లవి, బట్ నేను చెప్తున్న క్యారెక్టర్ పేరు పల్లవి, ద నెగటివ్ షేడ్ ఆఫ్ ద సీరియల్. విలన్. అందులో విలన్ ఆవిడ. ఎంత స్వీట్ వాయిస్, మీరు విలన్ గా ఎలా చెప్పగలరు? డబ్బింగ్ ఆర్టిస్ట్ ని కదండి, డబ్బింగ్ ఆర్టిస్ట్. సో అందుకే ఇప్పుడు నేను వినాలనుకుంటున్నాను ఒకసారి మీరు ఈ విలన్ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటుంది అని. చెప్తాను. రీసెంట్ గా అంటే ఆ సీరియల్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమవుతుంది అంటే ఎంతసేపు ఆ పల్లవి ఒరిజినల్ క్యారెక్టర్, ఒరిజినల్ ఆర్టిస్ట్ నేమ్ పల్లవి, నేను చెప్తున్న క్యారెక్టర్ ని
ఊరికి దగ్గరికి పిలిచి ఏదో పిలుస్తున్నట్టుగా పిలిచి ఏదో విషయం ఉన్నట్టుగా చెప్పి టపాల్మని కొట్టేస్తారనమాట. Okay. గోపు మీద గోపు గోపు గుయ్యమని ఇలా కొట్టేస్తారు. అది అలా రిపీట్ అయిన తర్వాత ఒక సీన్ మొన్న చెప్పాను. ఈవిడ కార్లో వెళ్ళి కూర్చుంటుంది, నేను చెప్పే అమ్మాయి కార్లో వెళ్ళి కూర్చుంటుంది, ఎదురుగా పల్లవి గారు వచ్చి నుంచొని అన్నప్పుడు ఈవిడ డైలాగ్స్, ఈవిడ వచ్చి ఇప్పుడు నుంచుంది, నన్ను కార్ దిగమంటుంది, ఏదో విషయం చెప్తుందేమో అనుకుని నేను వెళ్తాను, అక్కడికి వెళ్ళాక గోపు గుయ్యమనేలా కొడుతుంది, ఇదంతా అవసరమా అని తన మైండ్ లాగా అనుకుని ఆ మాట ఓకే ఆవిడతో డైరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను దిగటం అవసరం అంటావా అంటే దిగాలి కదా అంటది. సరే అని చెప్పేసి హ్యాపీగా వెళ్ళి నుంచొని ఏంటి ఇప్పుడు ఎందుకు పిలిచావు అనగానే గుబ గుయ్యమని కొట్టేస్తుంది. ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిందే కదా అన్న సెన్స్ అనమాట. ఓకే, మీరు పెదాలు కదిలించకుండా డైలాగ్స్ చెప్తున్నారు. ఆ అమ్మాయి అక్కడ అలాగే ఉంటుంది. ఓహో, నేను అదే చెప్పాను ఇందాక, ఆర్టిస్ట్ మూమెంట్ ఎలా ఉంటే, తన లిప్ ఎంత ఓపెన్ గా ఉంటే, తన వాయిస్ ఎంత ఓపెన్ చేసి చెప్తే, తన బాడీ లాంగ్వేజ్ ని బట్టి మనం వాయిస్ ఇస్తాం. ఆ సీన్ లో పర్టికులర్ గా అమ్మాయి అంతే ఇస్తుంది. ఇప్పుడు జగద్ధాత్రి డైలాగ్ చెప్పండి. జగదాత్రి నీలిమ కూడా నెగిటివ్ క్యారెక్టర్. మీరు అందరూ నెగిటివ్ క్యారెక్టర్స్ కి చెప్తారా? యాక్చువల్లీ ఇప్పుడు చాలా వరకు నెగిటివ్ క్యారెక్టర్స్ చెప్తున్నాను. అంటే ఎందుకు అలా అయిపోయింది. ఆఫ్టర్ గృహలక్ష్మి కొంచెం నెగిటివ్ క్యారెక్టర్స్ ఫ్లో ఎక్కువైపోయింది. గృహలక్ష్మి బాగా గృహలక్ష్మి లాస్య క్యారెక్టర్ మన ప్రశాంతి యాంకర్ ఉన్నారు కదా, ఆవిడకి చెప్పాను. అక్కడ నుంచి కొంచెం ఈ అమ్మాయిలో నెగిటివ్ ఇది కూడా పలుకుతుంది బాగా అని అప్పటి నుంచి నెగిటివిటీ ఎక్కువైపోయింది. ఏమైనా డైలాగ్స్ గుర్తున్నాయా మీకు? అక్కడ గృహలక్ష్మి లేదండి, నాకు ఇంటింటి రామాయణం రీసెంట్ గా చెప్పేదే మీరు నేను వెతుక్కోవాల్సి వస్తుంది. డైలాగ్స్ అంటే కొంచెం కష్టం అండి, నేను మర్చిపోతూ ఉంటాను, అదొక వరం అని కూడా ఫీల్ అవుతూ ఉంటాను. అలా ఎలా వరం అనుకుంటారు మీరు? అన్ని గుర్తుంటే ఆ ఫ్లేవర్ ఇంకొక చోట పడుతుందేమో అని ఒక చిన్న అనుమానం అనమాట నాకు. ఓకే, సో అది అక్కడికే మర్చిపోతే ఈ రోజు ఇంకా నెక్స్ట్ స్టూడియోలో నెక్స్ట్ క్యారెక్టర్ చెప్తున్నప్పుడు ఫ్రెష్ గా ఫీల్ అవుతాం కదా, ఫ్రెష్ గా ఇది ఒకటే ఉంది అని అనుకొని చెప్తాం కాబట్టి వరం అని ఫీల్ అవుతాం. మీరు సీరియల్స్ చూస్తారా? నా సీరియల్స్ పైలట్ ఎపిసోడ్స్ టైమ్స్ లో చూస్తాను. అంటే సీరియల్ టెలికాస్ట్ అయిన తర్వాత ఒక 20-25 ఎపిసోడ్స్ చూస్తాను. తర్వాత నాకు బాగా నచ్చిన సీన్ ఈ రోజు ఇది బాగుంటుంది చూడాలి అని అనుకున్నప్పుడు ఇంటికెళ్ళి నేను పెట్టేసుకొని చూస్తాను. అలాంటి సీన్ ఏముంది? ఒకటి ఏమైనా గుర్తుందా మీకు? ఇందాక చెప్పాను కదా మాటివిలో ఇంటింటి రామాయణంతో పాటు నేను ఇల్లు ఇల్లాలు పిల్లలు చెప్తున్నాను, పాపే మా జీవన జ్యోతి, నువ్వుంటే నా జతగా అనే సీరియల్ కూడా చెప్తున్నాను. ఇందులో ఈ 4 క్యారెక్టర్స్ కూడా నెగిటివ్ షేడ్స్. కాకపోతే ఇంటింటి రామాయణలో షీఈస్ ఫుల్లీ కొంచెం మెచ్యూర్డ్ లెవెల్ ఆఫ్ నెగిటివిటీ. ఓకే, నువ్వుంటే నా చేతగాలో తను ఆర్టిస్ట్ నేమ్ నాకు తెలియదు, అందులో సూర్యకాంతం ఆర్టిస్ట్ క్యారెక్టర్ నేమ్. ఓకే, తను కంప్లీట్ గా జోవియల్ ఇలా మంచి ఫన్నీగా ఉండే ఒక విలనిజం అనమాట. ఓకే, ఇల్లు ఇల్లాలు పిల్లలు వచ్చేసి అమ్మాయి కొంచెం శ్రీకాకుళం యాస లాగా ఉంటుంది, తనది కూడా నెగిటివిటీ, కానీ శ్రీకాకుళం యాస వచ్చేప్పటికి దట్ ఈస్ డిఫరెంట్. పాప జీవన్ జ్యోతిలో తను కొంచెం టీన్ టైప్ ఆఫ్ విలనిజం అనమాట. ఓకే, విలన్సే అందరు చెప్పేది, కానీ ఒక్కొక్క సీరియల్లో ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఇది ఉంటుంది. ఇప్పుడు యాస మార్చాలంటే కూడా మీకు వస్తుందా? శ్రీకాకుళం యాసలో మాట్లాడే డైలాగ్ అంటే వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక శ్రీకాకుళం, రాజమండ్రి, గోదావరి, రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర అన్ని వచ్చేసాయి. ఓకే, మీ సీరియల్ లో డైలాగ్ కాకుండా నేను ఒక చిన్న డైలాగ్ చెప్తా, ఆ యాసలో మీరు ఆ డైలాగ్ ని చెప్పగలరు? శ్రీకాకుళంనా? అన్ని అంటే మీరు చెప్పాలి శ్రీకాకుళంలో దాన్ని ఎలా అంటారు. నాకు తెలుసు, అన్ని యాసలో నాకు ఇలా అంటారని తెలుసు. అయితే ఓకే. ఏంట్రా ఇంకా కూలెక్కలేదా వాటర్ డైలాగ్. ఏంట్రా ఇంకా కూలెక్కలేదా వాటర్ శ్రీకాకుళం యాసలో ఎలా అంటారు? నాకు తెలియదుగా, అలా ఆర్టిస్ట్ చెప్తారు కాబట్టి అక్కడే చెప్తాను. ఇక్కడ మీరు చెప్తే నేను చెప్తాను. ఇప్పుడు నేర్చేసుకున్నాను అన్నారు కదా మీరు. నేర్చేసుకున్నాను అని అంటే వాళ్ళు పలికినట్టుగా పలకడం నేర్చుకున్నాను. పలికినట్టుగా పలకడం నేర్చుకున్నారు. నాకు కూడా తెలుగు వచ్చండి, మీరు ఎంత ఫాస్ట్ గా చెప్పినా కూడా నేను ఫాస్ట్ గా చెప్పట్లేదు, దట్ ఈస్ మై రెండరింగ్. నేను ఫాస్ట్ గా చెప్తాను, మాట్లాడటం ఫాస్ట్ గా ఉంటుంది. రాజమండ్రి డ్రెస్ లో ఎలా చెప్తారా డైలాగ్? నాకు తెలియదు అండి, నేను నాకు పర్ఫార్మెన్స్ చేసిన దానికి న్యాయం చేస్తాను, కానీ నేను ఓన్ గా చేసుకొని చేయాలి అని అంటే నేను ఆర్టిస్ట్ నో లేకపోతే డైరెక్టర్ నో ఇంకేటి అవుతాను కదా. అవును, ఆర్టిస్ట్ గా ఎందుకు ట్రై చేయలేదు మరి మీరు ఇప్పుడు? నాకు నిజం చెప్పాలంటే ఆఫర్స్ ఉన్నాయి, బట్ నా మైండ్ లో ఆ థాట్ లేదు. అంటే సీరియల్సా లేకపోతే? సీరియల్స్ అడిగారు అండ్ షార్ట్ ఫిల్మ్స్ కి అలా కూడా అడిగారు, కానీ నా మైండ్ లో ఆ థాట్ లేదు కాబట్టి ఇప్పటి వరకు చేయలేదు. ఓకే, మీ ఫేవరెట్ సీరియల్ క్యారెక్టర్ ఏంటి? మీ సీరియల్స్ చెప్తారు కదా. నాకు అన్ని ఫేవరెట్ అండి, నాకు అంటే ఏ ఆర్టిస్ట్ కూడా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేరు, ఎందుకంటే
ప్రతిదీ చాలా ఇష్టపడి చెప్తాం. ఉమ్, ప్రతిదీ కూడా మన అనుకోని చెప్తాం. ఓకే. ఇప్పుడు ఇందాక మీరు ఆర్టిస్ట్ గా చేయలేదు. ఇప్పుడు ఒక సీరియల్ కి చేసాం అనుకోండి, ఒక మూవీకి చేసామండి, అది మాత్రమే చేయగలుగుతాం. ఇప్పుడు రోజుకి నేను ఒక 10 పాత్రలు పోషిస్తాను. ఓకే. అలా ఇది చాలా హ్యాపీగా ఉంది దానికన్నా. 10 పాత్రలు 10 క్యారెక్టర్స్ ఒక్కొక్కరు దాంట్లో వెళ్ళి పరకాయ ప్రవేశం చేసి ఆ అంతే క్యారెక్టర్ కదా. నుంచి మళ్ళీ బయటకు వచ్చి ఇంకో ఒకే క్యారెక్టర్ రోజు 10 సీరియల్స్ చేయటం అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఒకసారి ఆ ఊహ ఊహించుకోండి. ఒకే రోజు మీరు 10 సీరియల్స్ కి డబ్బింగ్ చెప్తారు. చెప్తాను, రన్నింగ్ సీరియల్స్ కదా. ఎంత టైం పడుతుంది ఒక సీరియల్ డబ్బింగ్ నాకు అయిపోవడానికి మీకు? ఒక ఎపిసోడ్ చెప్పాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఒక ఎపిసోడ్ కి ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ వచ్చే ఎపిసోడ్ కి ఎపిసోడ్ కి నేను ఒక హాఫ్ అన్ అవర్ డబ్ చేస్తాను. అంతే. ఇంత ఫాస్ట్ గా స్టార్టింగ్ కూడా ఇంతే ఫాస్ట్ గా ఉండేది అప్పుడు? అంటే సింగింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను కదా, కొంచెం ఎమోషన్స్ అవి పలకటం ఈజీ అయ్యింది. ఓకే. మీ ఫస్ట్ సీరియల్ ఏంటి గుర్తుందా మీకు ఇట్లా డబ్బింగ్? ముత్యాల ముగ్గు. ముత్యాల ముగ్గు దానికంటే ముందు రాణివాసం కి వాయిస్ టెస్ట్ ఇచ్చి ఓకే అయ్యింది, కానీ టెలికాస్ట్ లోకి వెళ్ళింది మా ఫస్ట్ ముత్యాల ముగ్గు. ఇంటికి వెళ్ళి చూసుకున్నారా? గుర్తుందా మీకు అది? నేను first అది చెప్పాను ఫస్ట్ కదా. శ్రీకాకుళం. నాకు అసలు యాస రాదు. వచ్చా అంటే వచ్చు అని చెప్పే అబద్ధం చెప్పేసి వెళ్ళి మైక్ ముందు కూర్చున్నాను. ఏంటి ధీమా అంటే ప్రాంప్టింగ్ వినిపిస్తుంది, పర్ఫార్మెన్స్ చేసే ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్, ఓకే. మంచిగా పర్ఫార్మ్ చేసే ఆర్టిస్ట్ అని చెప్పి తెలుసు. సో ఆ ధీమాతో వెళ్ళి కూర్చున్నాను. ఆవిడ అక్కడ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అది నాకు బాగా ఈజీ అయింది. ఈజీ స్టెప్ ఇన్ టు ఇండస్ట్రీ అనేది నాకు చాలా ఈజీ అయింది. ఓకే. ఇప్పుడు తెలుగు వచ్చిన హీరోయిన్స్ అయితే ఓకే. సమ్ టైమ్స్ కొంతమంది మరి లేడీ హీరోయిన్ ఇంకా ఉన్నప్పుడు ఈజీ. ఇంకా ఈజీనా? మ్మ్. ఏంటి నీకు క్వశ్చన్ అడగొద్దా మిమ్మల్ని? మీరే చెప్పేస్తారు. అంటే మీరు తెలుగు రాకపోతే కష్టం ఇప్పుడు అవుతుంది తెలుగు కదా. రాకుండా వాళ్ళు బ్రోకెన్ తెలుగు మాట్లాడుతున్నారు అవును. అనుకోండి, మ్మ్. ఆ షార్ట్ లో బ్రోకెన్ తెలుగు ఉంది అంటే మీరు దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు అని నేను అడగబోయాను. మీరే ఇంకా ముందే ఈజీగా ఉంటుంది ఇంకా అని అంటే చెప్పేసి. మనకి టైమింగ్ ఇస్తారు వాళ్ళు. అంటే ఒక డైలాగ్ ఫ్రేమ్ చేసిన, ఇప్పుడు ఏదో ఒక డైలాగ్ ఉందనుకోండి, ఆ డైలాగ్ కి కావాల్సినంత లెంత్ వాళ్ళు ఇచ్చేస్తారు. ఓకే. సో ఆ డైలాగ్ లెంత్ లో ఆ మీనింగ్ వచ్చేలా మనం చెప్పేసుకోవచ్చు. Hmm. తెలుగు వచ్చిన వాళ్ళతో ఇబ్బంది ఏంటంటే ఉన్న డైలాగ్ ని వాళ్ళు వాళ్ళ ఓన్ చేసేసుకొని చెప్తూ ఉంటారు. సో దట్ ప్రాంప్టింగ్ ఒకటి ఉంటుంది, స్క్రిప్ట్ లో ఒకటి ఉంటుంది, ఆర్టిస్ట్ అంటే అన్ని సార్లు అని కాదు, కొన్నిసార్లు స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది, వాళ్ళు చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది. అలాంటి టైంలో మనం చూసుకోవాల్సి వస్తుంది, కానీ ఇక్కడ అవసరం ఉండదు. ఓకే. ఎప్పుడైనా ఫ్లో త్రూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఎప్పుడైనా ఇలా డబ్బింగ్ చెప్తూ ఆ పర్టికులర్ ఆర్టిస్ట్ ని ఎందుకు ఇలా చెప్తుందని తిట్టుకున్నారు మీరు ఎప్పుడైనా? అలాంటి సందర్భాలు రాలేదండి. నిజంగా రాలేదు. ఇంత లాగ్ చేసి చెప్పిందనో లేకపోతే అలా? నాకు అలాంటివి ఛాలెంజింగ్ గా అనిపిస్తాయి. ఓకే. అలాంటి వాళ్ళు ఉండటం వల్ల ఈ రోజు మనం ఉన్నాం కదా అనిపిస్తుంది నాకు. యూనో అర్థమైంది. అర్థమైంది. సో వాళ్ళు చేసే ఆ ఫాల్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయంటే వాటిని కవర్ చేయడానికే కదా ఇక్కడ మనం ఉంది కూడా. సో ఇలా జరుగుతూ ఉండాలనిపిస్తుంది నాకు. అలా జరుగుతూ ఉంటే మీకు ఇంకొంచెం ఎక్కువ ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇంకా చాలా మందికి డబ్బింగ్ చెప్పుకునే అవకాశాలు వస్తాయి. అబ్బా స్వార్థం కదా ఇది. అంతే మరి, ఉండాలి కదా కొంచెం. మన వాళ్ళ కోసం మనం స్వార్థపడటంలో తప్పులేదు. మన వాళ్ళ కోసం అంటే మా డబ్బింగ్ ఆర్టిస్టుల కోసం. డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంటుందండి? ఉంది కదా. టీవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది. రెండు Okay. డిఫరెంట్. మీరు మూవీస్ లో ట్రై చేయలేదు అసలు? మూవీ కార్డ్ ఉంది నాకు. మూవీ ట్రై చేయడం, మూవీస్ చెప్పాను, నేను మూవీస్ చెప్పాను, చెప్తున్నాను, ఓకే. సిరీస్ వర్క్స్ చెప్తున్నాను. ఏది బెటర్ అంటే ఏం చెప్తారు? నాకు రెగ్యులర్ గా చెప్పాలి అని అంటే నేను టీవీకే ఓటేస్తాను. ప్రతిరోజు జనాల్లోకి వెళ్ళొచ్చు, ప్రతిరోజు మన ఇంటి వాళ్ళందరినీ పలకరించినట్టుగా అనిపిస్తుంది నాకు. సినిమా అంటే ఎప్పుడో 6 నెలలకి 3 నెలలకి సంవత్సరానికి వెళ్తూ ఉంటాం జనాల్లోకి. ఇదైతే రోజు వెళ్ళొచ్చు కదా, రోజు మన వాళ్ళందరినీ వెళ్ళి అలా సరదాగా పలకరించుకొని కబుర్లు చెప్పుకున్నట్టుగా అనిపిస్తుంది. కానీ బ్యాక్ ఎండ్ లో ఉండడం వల్ల అంత గుర్తింపు రాదు అనేది ఒక మైనస్ పాయింట్. యాక్చువల్లీ ఆఫ్టర్ కరోనా అని చెప్పొచ్చు, లేదంటే ఈ సోషల్ మీడియా బాగా ఇదైపోయిన తర్వాత జనాలకి తెలిసింది ఇప్పుడు డబ్బింగ్ ఒక ఫీల్డ్ ఉంది, ఇందులో ఇలా ఉంటుంది, వాళ్ళు వచ్చేది ఓన్ వాయిసెస్ కాదు, వెలకాల నుంచి వీళ్ళు మాట్లాడతారు అనేది ఇప్పుడు జనాలకి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు కొంచెం తెలుస్తున్నారు కూడా. తెలుస్తుంది. అండ్ బయట ఎప్పుడైనా మేము వెళ్ళినప్పుడు కూడా కొంతమంది గుర్తుపడతారు, వాయిస్లు గుర్తుపడతారు. ఇప్పుడు మేము ఇచ్చిన ఇంటర్వ్యూస్ చూసిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళ పలకరింపులో కానీ చాలా ఆప్యాయత ఉంటుంది. అంటే రోజు వాళ్ళని పలకరిస్తూ ఉంటాం కదా వాయిస్ తో. సో వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం చాలా ప్రేమ, ఆప్యాయత, మనతో రోజు వాళ్ళు ఉన్నట్టుగానే ఉంటుంది, వాళ్ళు చూపించే అఫెక్షన్ అండ్ ఆల్. అవునా? నాకు అది చాలా చాలా నేను ఫేస్ చేశాను సీరియస్లీ. ఓకే. కానీ విలన్ క్యారెక్టర్స్ చెప్పే వాళ్ళని తిడుతుంటారు కదా, అది మాకు దేవినలు అనుకోవాలి. అంటే యూనో నా సీరియల్స్ అన్ని కూడా దేవుడు దయ వల్ల అనుకోవాలి, లేదంటే మన వ్యూవర్స్ యొక్క ఆశీర్వాదాలు అనుకోవాలి. కానీ
ప్రతిదీ నేను హీరోయిన్ కి చెప్పినవి కూడా చాలా డిఫరెంట్. ఓకే. హీరోయిన్ అనగానే బబ్లీగా, సాఫ్ట్ గా, క్యూట్ గా, ఒక సెంటిమెంట్ గా, ఒక రకమైన ఒక ఇది ఉంటుంది కదా. ఓకే. అలా కాకుండా నేను చెప్పిన హీరోయిన్స్ అందరూ కూడా డిఫరెంట్ గా ఉంది. నేను మిఠాయి కొట్టి చిట్టమ్మ అంజనాకి చెప్పాను, దట్ ఈస్ గోదావరి ఆశ. ఓకే. సూర్యకాంతం చెప్పాను, సూర్యకాంతంలో తను ఒక టామ్ టైప్ ఆఫ్ అమ్మాయి. ఇంటి గుట్టు చెప్పాను, తను ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఓకే. అలా ఇప్పుడు చెప్తున్న పద్దు క్యారెక్టర్ తను చాలా ఇన్నోసెంట్. ఘరానా మొగుడులో పద్దు క్యారెక్టర్ చెప్తుంది, అది చాలా అంటే చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. ఓకే. అందులోనే జీలో ఇప్పుడు ఉమ్మడి కుటుంబం, జగదాత్రి 2 విలన్ క్యారెక్టర్సే. నీలిమ క్యారెక్టర్ జగదాత్రిలో వచ్చేసి తను బాగా ఒక ప్రొఫెషనల్ విలనిజం టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే. ఉమ్మడి కుటుంబంలో తను విలనే, కానీ ఒక ఫన్నీ తన ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్, తన పర్ఫార్మెన్స్, నాకు అవన్నీ అలా అలా కొంచెం డిఫరెంట్ గా చేస్తారు కదా పర్ఫార్మ్. వాళ్ళందరూ చూస్తుంటే నాకు ఎంత ముచ్చటేస్తుంది అంటే వాళ్ళు మాకు పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు, రెగ్యులర్ గా రొటీన్ గా కాకుండా అని అనిపిస్తుంది. రెగ్యులర్ డైలాగ్స్ లేకుండా కొత్తగా ఉంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది వాళ్ళ డైలాగ్ డెలివరీ. వాళ్ళ Okay. పల్స్ పట్టుకోవడానికి మాకు పైలట్ ఎపిసోడ్స్ అన్ని అది హోంవర్క్ అన్నమాట మాకు. ఓకే. బయట ఎప్పుడైనా అంటే నేను చాలా దగ్గర చూసాను, ఆ సీరియల్లో ఆ క్యారెక్టర్ లో ఆవిడని ఇబ్బంది పెట్టింది, నువ్వు ముద్ర శబ్దాన అయ్యో, చచ్చిపోవాలి. నాకు గృహలక్ష్మి చెప్పినప్పుడు మా ఆర్టిస్ట్ వాళ్ళ మదరే మేము మామూలుగా యూజువల్ గా బయట కలిస్తే, ఇందాక లాస్య అనుకొని నిన్ను చంపేద్దాం అనుకున్నానే అని వచ్చారు ఆంటీ నా దగ్గరికి. ఆంటీ అది లాస్య ఆంటీ, వేదవతి కాదు అని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అది ఇంకా గ్రేట్ఫుల్ మూమెంట్స్ అంటే అంతగా వెళ్తున్నామా జనాల్లోకి, ఇంత అది నిజంగా మంచి మెమరబుల్ మూమెంట్స్ కదా అవన్నీ. నాకు బాగా నచ్చుతాయి అవన్నీ, నేను చాలా హ్యాపీగా తీసుకుంటాను. ఓకే. సీరియల్స్ అంటేనే ఇప్పుడు సినిమా అనుకోండి 3 గంటలు అయిపోతుంది కదా, సీరియల్ ఒక కట్టు ఒక షాట్, ఇక్కడ హీరోయిన్ ఫేస్, అక్కడ వాళ్ళ అమ్మ ఫేస్, వాళ్ళ నాన్న ఫేస్, అందరిది ఇట్లా ఒకసారి ఎక్స్ప్రెషన్ కవర్ చేయాలి. ఒక డైలాగ్ ఈ వీక్ వచ్చేస్తే ఇంకో డైలాగ్ ఇంకో వీక్ వస్తుంది. ఎలా అండి మేనేజ్ చేస్తారు? అంటే ఒక డైలాగ్ అది మా ప్రాబ్లం కాదు కదా, మేము ఒక సీన్ కంప్లీట్ చేసేస్తాం, ఒక ఎపిసోడ్ కంప్లీట్ చేసేస్తాం. వాళ్ళంతా పాపం ఎడిటర్స్, డైరెక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ ఇంటర్కట్ షాట్ ఏది పడాలి, ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలి అనేది వాళ్ళు చూసి నవ్వుకుంటారు మీరు ఎప్పుడైనా అలా? నవ్వుకునే సందర్భాలు ఏమి ఉండవు. మేమంతా చాలా ఇష్టంగా ప్రాణం పెట్టి చేస్తుంది కదా, ఎలా ఫన్నీగా తీసుకుంటాం లేం కదా. మరీ మీరు మరీ ఏదో నెగటివ్ గా నవ్వుకుంటాం అని అంటే, ఇప్పుడు నేను ఇల్లు ఇల్లాలు పిల్లలు కాదు, ప్రియురాలు కాదు, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అండ్ నువ్వుంటే నా జతగా, ఆ 2 సీరియల్స్ నేను ఇంట్లో పెట్టి నాకు కొంచెం డౌన్ ఫీల్ ఉన్నా, లేదంటే కొంచెం డల్ గా అనిపించిన డే ఆ 2 సీరియల్స్ పెట్టుకొని చూస్తాను నేను. ఎందుకంటే ఒకటి ఫన్నీ, అమ్మాయి ఎంత బాగా పర్ఫామ్ చేస్తుందంటే, సూర్యకాంతం క్యారెక్టర్ చేస్తున్న అమ్మాయి సీరియస్లీ హారిక అనుకుంటా, ఇప్పుడు గుర్తొస్తుంది అమ్మాయి పేరు. ఇంత బాగా పర్ఫామ్ చేస్తుంది అని అంటే, నాకు ఆ చిన్న బిట్స్, ఆ బ్రీడ్స్, చిన్న ఎఫెక్ట్స్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంది నిజం చెప్పాలంటే డబ్బింగ్ చెప్పడానికి. స్టిల్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అంత బాగా పర్ఫామ్ చేస్తుంది. ఆర్టిస్టులు అంతమంది క్రూ ముందరు, కెమెరా ముందర అలా యాక్టింగ్ చేసేస్తారు కదా, అది డబ్బింగ్ లో పొర్రపాటును కూడా అబ్బా ఇది ఇంకొంచెం బాగా చెప్తే బాగుండు వీళ్ళు అని వాళ్ళు అనుకోకుండా చూసుకోవాలనేది నా తపన. వాళ్ళు అనుకోకుండా, ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఆ స్టేజ్ కి వస్తారు, అంత ఇష్టంగా వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. వాళ్ళు మా వాయిస్ వల్ల, మా పర్ఫార్మెన్స్ వల్ల అబ్బా అని ఫీల్ అవ్వకూడదు. మామూలుగా ఆర్టిస్టులు వాళ్ళ వాయిస్ వాళ్ళదే అన్నట్టు చెప్పుకోవడానికి ఇష్టపడుతుంటారు, లేదంటే వాళ్ళది కాదు అని చెప్పడానికైతే ఆల్మోస్ట్ ఎవరు ఇష్టపడరు అనే ఒక భావన ఉంటుంది కదా. ఈజ్ ఇట్ ట్రూ? మీకు అలా ఏమైనా ఉంటుందా? నాకు దేవుడి దయ వల్ల టచ్ వుడ్ నా ఆర్టిస్టులు అందరూ కూడా నన్ను కలవటానికి, నాతో ఫోన్ చేసి మాట్లాడటానికి చాలా ఉత్సుకత చూపిస్తారు. ఇప్పటి వరకు నేను చెప్పిన ఏ ఆర్టిస్ట్ అయినా కూడా ఎవ్రీవన్ దే ఆర్ ఇంట్రెస్టెడ్. ఓకే. చెప్పుకుంటారు బయట చెప్పుకుంటారు, బయట చెప్పుకుంటారు. వాళ్ళు ఏదైనా గ్యాదరింగ్ ఉన్నప్పుడు నాకు కాల్ చేసి, వేదా ఇది ఒక డైలాగ్ చెప్పవా నాకు, నా చెప్పింది నా ఆర్టిస్ట్ నాకు తెలుసు అని అంటే కూడా నమ్మట్లేదు అని చెప్పేసి అలా కూడా కాల్స్ ఫోన్ చేసి ఓకే అలా థ్యాంక్స్ చెప్తారా? ఈ రోజు బాగా చెప్పావు వేదా, మాకు బాగా చెప్పారని చెప్తారు. ఒకవేళ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆ రోజు లో ఉంది అని వాళ్ళు ఫీల్ అవుతే కొంచెం అది చూసుకో అని చెప్తారు. ఎవ్రీథింగ్
అంటే ఇంటరాక్షన్ ఉంది నాకు నా ఆర్టిస్టులతో ఉంది ఇప్పటి వరకే. ఓకే. డబ్బింగ్ లో అంటే మనం బయట ఉండే ఇప్పుడు మనకి ఇంట్లో ఇబ్బంది ఉంది అనుకోండి, లేదంటే మన పిల్లలతో ఏదో ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లమ్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ డబ్బింగ్ దగ్గర కూర్చున్నప్పుడు ఆ లోనెస్ కనిపించేలా చెప్పడం ఇట్లాంటి జరుగుతుంటాయా? అంటే అది ఉంటది, ఎవరికైనా కొంచెం డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటాయి. కానీ వన్స్ అప్పుడు నేను ఆ సీట్ లో కూర్చున్నప్పుడు ఆ క్యారెక్టర్ని కదా, నేను ఒక అమ్మని కాదు, ఒక వైఫ్ ని కాదు, సంహౌ ఒక సిస్టర్ ని కాదు, ఒక ఫ్రెండ్ ని కాదు, నేను ఆ క్యారెక్టర్ని ఆ సీట్ లో కూర్చున్నప్పుడు అది మాత్రమే గుర్తు పెట్టుకుంటాను కదా, గుర్తుంటుంది. డైరెక్టర్స్ మీతో ఒక ఆర్టిస్ట్ కి కావాల్సిన క్వాలిటీ అది ఫస్ట్ ఆఫ్ ఆల్, గుర్తు పెట్టుకోవడం. నువ్వు ఆ క్యారెక్టర్ లో ఉండు. నాకు ఇది ఎలా అంటే నేను కూడా ఇలా ఆలోచిస్తాను అని నాకు ఎప్పుడు అనిపించింది అంటే, మన సుమ కనకాల గారు ఉన్నారు కదా, ఆవిడ యాంకర్ గా ఉన్నప్పుడు వాళ్ళ ఇన్లాస్ చనిపోయినప్పుడు తను షూటింగ్ కి రావాల్సి వచ్చింది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆవిడ. నాకు చాలా ఎంత అనిపించింది అంటే, ఎస్ కదా, ఇది ఉండాలి కదా, నేను ఉన్నానా అని అప్పుడు నేను క్వశ్చన్ చేసుకున్నాను. ఓకే నేను కూడా ఉన్నాను అని అనిపించింది. ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. డైరెక్టర్స్ మాట్లాడతారా మీతోటి? మాట్లాడతారు, క్యారెక్టరైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు. అంటే వెరీ స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో ఈ క్యారెక్టర్ ఇది అమ్మా ఇలా ఉంటుంది, తర్వాత ఈ క్యారెక్టర్ ఇలా వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు మాకు క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మూవీస్ కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే వీఆర్ ఇంటూ దట్. ఎలా సెలెక్ట్ చేసుకుంటారు ఈ సీరియల్లో ఈ క్యారెక్టర్ కి ఈ అమ్మాయి వాయిస్ పర్ఫెక్ట్ అని చెప్పేసి ఎలా సెలెక్ట్ చేస్తారు? వాయిస్ టెస్ట్ లో తీసుకుంటారు. వాయిస్ ఎవ్రీ క్యారెక్టర్, హీరోయిన్ కానివ్వండి, నెగిటివ్ కానీ, సబ్ క్యారెక్టర్స్ కానివ్వండి, ఏదైనా కానీ వాయిస్ టెస్ట్ అనేది కంపల్సరీ. వాయిస్ టెస్ట్ లో జరిగిన తర్వాత ఆ ఒక పర్టికులర్ సీన్ కి కానీ దానికి కానీ సంబంధించి కాకుండా ఆ క్యారెక్టర్ త్రూ తర్వాత ఎలా వెళ్తుంది అనే దాన్ని డిపెండ్ చేసుకుని వాయిస్ సెలెక్షన్ చేస్తారు. ఎందుకంటే ఈ ఒక్క ఎపిసోడ్ ఒక్క సీన్ కాదు కాబట్టి ఫర్దర్ గా కూడా ఈ వాయిస్ ఎలా ఉంటుంది క్యారెక్టర్ కి అనేది ఒక వ్యూ వచ్చేస్తుంది కదా డైరెక్టర్ కి కానీ, ఛానల్ టీమ్ వాళ్ళకి కానీ. సో దాన్ని బట్టి వాయిస్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరంటే ఆల్రెడీ ఆ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈజీ అవ్వచ్చు. నేను ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుతున్నా. అప్పుడప్పుడు కొంతమంది ఫోన్లు చేసి, అరే నేను డబ్బింగ్ లోకి వెళ్దాం అనుకుంటున్నాను, నాకు ప్రాసెస్ ఏంటో చెప్పవా అని అడుగుతుంటారు. నాకు కూడా తెలియదురా, నేను ఎప్పుడు ట్రై చేయలేదు అని నేను చెప్తుంటాను. సో మీరు అసలు ఈ డబ్బింగ్ కి వెళ్ళాలి అంటే ఒక ప్రాసెస్ ఏంటి అని చెప్తారా? నెక్స్ట్ ఎవరైనా ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. టీవీ ఆఫీస్ కి వెళ్ళాలి, అక్కడ మా యూనియన్ ఆఫీస్ అయితే ఎక్కడైతే ఉందో టీవీ యూనియన్ ఆఫీస్ కి వెళ్ళేసి ఆడిషన్స్ కండక్ట్ చేస్తారు. ఏదైనా కానీ మన ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు. ఆడిషన్స్ కండక్ట్ చేసిన రోజు ఎప్పుడు ఉంటుంది, ఆడిషన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారండి అని తెలుసుకోవాలి. వాళ్ళు ఫలానా డేట్ అది చెప్తారు. అప్పుడు వెళ్ళి వాళ్ళకి వాయిస్ టెస్ట్ ఇచ్చి యువర్ క్వాలిఫికేషన్ అండ్ ఆల్ అన్ని రకాలుగా మాట్లాడగలగాలి కాబట్టి, సో లాంగ్వేజ్ అంటే అన్ని చూసుకొని వాయిస్ సెలెక్ట్ చేసి వాళ్ళకి కార్డ్ ఇష్యూ చేస్తారు. ఓకే. సినిమాలు కానివ్వండి, సీరియల్ కానివ్వండి, సేమ్ ప్రొసీజర్. అంటే పిలిచినప్పుడు 10 డైలాగులు ఏమైనా 10 రకాలుగా 10 రకాలని కాదు, ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, వాళ్ళందరికీ కలిపి ఒక రోజు టెస్ట్ తీసుకుంటారు. స్టూడియోకి పిలిచి వాళ్ళకి ఒక స్క్రిప్ట్ ఇచ్చేసి ఒక మానిటర్ ప్లే చేసి అందులో ఉన్నది చెప్పండి అని అంటారు. ఓకే. వాళ్ళు దానికి సూటబుల్ అని అనిపిస్తే, డబ్బింగ్ వాయిస్ అని అనిపిస్తే కార్డ్ ఒకటి మళ్ళీ కార్డ్ ఇష్యూ చేస్తారు. లేకపోతే చెప్పలేరా? కార్డ్ లేకుండా చెప్పలేము. అదొక ఎంట్రీ టైప్ అన్నమాట. మనకి సాఫ్ట్వేర్ లో ఐడి కార్డ్స్ ఎలా అయితే ఉంటాయో ఇది కూడా ఒక ఐడి ప్రూఫ్. దాని తర్వాత ఇంకా వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలి. స్టూడియోస్ కి వెళ్ళి నాకు కార్డ్ ఇష్యూ చేశారండి, నేను కేపబుల్ ఫర్ డబ్బింగ్, కొంచెం వాయిస్ టెస్ట్ ఏదైనా ఉంటే చెప్పండి, నేను వస్తాను అని చెప్పి అడిగి వెళ్ళి కనుక్కొని వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళి అంత ప్రాసెస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు పిలిచిన దానికి వాయిస్ సరిపోకపోతే దే కాంట్ హెల్ప్ చేస్తారు. ఓకే. అంటే ప్రతి స్టూడియోకి వెళ్ళి నాకు ఇలా ఉందండి. మరి ఇప్పుడు ఇది ఒక మన సెల్ఫ్ బిజినెస్ అనుకోవాలి. ఇప్పుడు ఒక యాడ్ ఉంది అనుకోండి, ఎవరి ప్రొడక్ట్ ని వాళ్ళే కదా పబ్లిష్ చేసుకుంటారు. సో మై వాయిస్ ప్రొడక్ట్ అంటే నా ప్రొడక్ట్ నా వాయిస్, నేను రెడీగా ఉన్నాను డబ్బింగ్ కి, సో అని వాళ్ళకి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అంటే అప్పట్లో వీళ్ళు చెప్పేవాళ్ళు కదా, ప్రతి సినిమా ఆఫీస్ కి తిరిగేవాడిని, నేను ఆర్టిస్ట్ ని, నేను యాక్టింగ్ అది ఎప్పుడు ఉంటుంది కదా. ఇప్పుడు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఎందుకు ఉంటారు ఇన్ అదర్ ఫీల్డ్? ఎందుకు ఉంటారు? వాళ్ళ ప్రొడక్ట్ అమ్మడానికి. మా ప్రొడక్ట్ ఏంటి? వాయిస్. మనం చెప్పగలుగుతాం అనేది ప్రూవ్ అవ్వాలి అంటే ఫస్ట్ వాట్ యు ఆర్ అనేది వాళ్ళకి చెప్పాలి. వాట్ యు ఆర్ అని చెప్పాలి అంటే అవకాశం రావాలి అని అంటే నువ్వు వెళ్ళాలి. ఓకే. మీకు బై గాడ్ సందీప్ గారు సీరియస్లీ ఆయన్ని నేను లైఫ్ లో
మర్చిపోలేను. అసలు ఇంట్రెస్ట్ లేకుండే కదా మీరు నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, నాకు వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ వైఫ్ గా ఉండాలనేది నాకు ఒక నాకు హౌస్ వైఫ్ గా ఉండాలనేది ఇంట్రెస్ట్. వర్క్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేక ఉన్న జాబ్ ని కూడా మానేసి కూర్చున్నాను ఇంట్లో. ఆ టైంలో మీకు డబ్బింగ్ వచ్చింది. మా హస్బెండ్ కి బాగా ఇంట్రెస్ట్. యూ హ్యావ్ సమ్ ఎక్స్ట్రా టాలెంట్, యూనో, ఒక యూనిక్ టాలెంట్ ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఎందుకు మిస్ చేసుకుంటావు అనేది ఆయనకి. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి అంతే, నేను దేని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించి ఇది అయిపోవాలి, ఇది చేసేసేయాలి, చాలా నార్మల్గా, చాలా రెగ్యులర్గా అనుకునేదాన్ని నేను. కానీ అందరూ పుష్ చేసి చిన్నప్పటి నుంచి మన అక్క, ఓకే, తర్వాత నాన్నమ్మ, నాన్న, వీళ్ళందరూ పుష్ చేసి 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 పెళ్లి అయిన తర్వాత మా హస్బెండ్ వీళ్ళందరూ పుష్ చేసి చేసి ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టారు నన్ను. ఇది డిఫరెంట్ అండి. మనం అనుకుంటే అనుకోలేదండి, స్టిల్ కూడా నేను ఏం అనుకోవట్లేదు. అంటే నెక్స్ట్ ఏం చేయాలి అనే క్వశ్చన్ మార్క్స్ నాకు ఏం ఉండవు. ఇది చేయాలి అన్న థాట్ ఉండదు. ఆ మూమెంట్ కి నాకు అనిపించిందా, నాకు అది అందుబాటులో ఉందా, చేసేస్తాను అంతే. అంతేనా? జస్ట్ వస్తే చేద్దాం, లేకపోతే ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ మూమెంట్ లో బతకడం ఇంపార్టెంట్ నాకు. నెక్స్ట్ పాస్ట్ ఇవి చూసుకోను నేను. కానీ నిజంగానే గాడ్ చూసిన చైల్డ్ అయ్యి ఉండొచ్చు మీరు. మీరు అనుకోకపోయినా మీకోసం అవకాశాలు ఎత్తుకుంటూ రావడం. సీరియస్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శివయ్య, అదే లార్డ్ శివ, అండ్ మై హస్బెండ్. యాక్చువల్లీ మన ప్రతి మనిషికి ఒకే లైఫ్ ఉంటుంది కదా, నాకు 3 పుట్టుకలు ఉన్నాయని ఫీల్ అవుతాను. ఒకటి మా అమ్మ ఇచ్చిన జన్మ, 2 నా కొడుకు పుట్టినప్పుడు నాకు వచ్చిన బర్త్, అండ్ థర్డ్ వన్ ఇస్ దిస్ కెరియర్, మా హస్బెండ్ ఇచ్చిన బర్త్. ఇది నాకు. మీ హస్బెండ్ పుష్ చేశారు మిమ్మల్ని? పుష్ చేయడం కూడా కాదు, ఇంకా ఎంకరేజ్ చేశారు. ఎందుకు అంటే, నీకు ఇంట్లోనే 24 గంటలు కూర్చునే కంటే అలా బయటికి వెళ్తే నీకు సరదాగా ఉంటుంది కదా అని అన్నారు. ఆ సరదా ఈ రోజు నన్ను ఈ పొజిషన్ లో కూర్చోబెడుతుందని సీరియస్లీ ఐ నెవర్ ఎక్స్పెక్ట్. నేను వచ్చి వాయిస్ టెస్ట్ లో ఇచ్చినప్పుడు కూడా నేను అనుకోలేదు. నన్ను హీరోయిన్స్ కి ఏం చెప్తానులే, అందరు వచ్చి అలా ఏదో అక్కకి చెల్లికి వదినకి అలా చెప్పేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను. నాకు తెలీదు, ఐ మీన్ యూనో, నన్ను నేనే గుర్తించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను ఇష్టపడతాను కానీ నన్ను నేను గుర్తించలేకపోయాను. హనుమంతుడి మాదిరి అంతేనా? ఆయన బలం ఆయనకి తెలియదు అన్నట్టు. సో మీ టాలెంట్ కూడా మీ ఇంట్లో వాళ్ళకి తెలిసింది ముందు, గుర్తించి. నాకు అక్కే, నాకు ఈ రోజు మా అక్క లేరు, బట్ ఈ జర్నీ అక్కది అనుకుంటాను నేను. తను లేకపోయింటే నేను పాటలు పాడేదాన్ని కాదు. మా నాన్నమ్మ లేకపోతే నాకు ఈ సొసైటీకి వచ్చి బతకగలే ధైర్యం ఉండేది కాదు. ఆవిడ చెప్పే మాటలు, మా అక్క ఇచ్చిన ప్రోత్సాహం నన్ను ముందుకు తీసుకొచ్చాయి. తర్వాత మా హస్బెండ్ నాలో ఉన్న టాలెంట్ ని గుర్తించి, వద్దు చేయి సంథింగ్, డూ సంథింగ్ అని సరదాగా వెళ్ళి ఇలా జరిగింది అనమాట. సరదాగా వచ్చి వాయిస్ ఇలా ఇచ్చేసి ఇలా సెలెక్ట్ అయిపోయి అలా వెళ్ళిపోయాను. అందరికి చాలా టైం పడుతుంది అన్నారు. నేను 2012 లో ఎంటర్ అయ్యాను. 2013 లో నేను మెయిన్ లీడ్ చెప్పడం స్టార్ట్ చేసేసాను. మెయిన్ లీడ్ డైరెక్ట్ చాలా మెయిన్ లీడ్ బిట్ క్యారెక్టర్స్ కూడా నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను వాటికి. కాకపోతే నాకు అంత అవకాశం లేదు. బిట్స్ క్యారెక్టర్స్ చెప్పిన టైం పీరియడ్ చాలా తక్కువ నా కెరీర్ లో. డైరెక్ట్ అన్ని మెయిన్ లీడ్స్ చెప్పాను. ఓకే, ఎంత ఏది ఇంపార్టెంట్ అంటే ఏం చెప్పగలరు? ఇప్పుడు తెలుగు ఆర్టిస్టులకి డబ్బింగ్ చెప్పాలి అంటే, తెలుగు సీరియల్స్ కి డబ్బింగ్ చెప్పాలి అంటే ఇది ఖచ్చితంగా రావాల్సిందే అనేది ఏంటి? ఎమోషన్స్ పలకరం రావాలి. ఎమోషన్స్, నవరసాలు పలకటం రావాలి. డిక్షన్ ఇంపార్టెంట్, తెలుగు డిక్షన్ ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ కి కావాల్సిన కల్చర్ ఇంపార్టెంట్ వాయిస్ లో. ఓకే, ఏడవడం ఇంపార్టెంట్ కదా? నవరసాలు ఏడవటాలు నవ్వటాలు వస్తాయి కదా. ఎక్కువ ఏడిపిస్తూనే ఉంటారు. అంటే హీరోయిన్స్ అయితే ఎక్కువ ఏడుస్తూ ఉంటారు, విలన్స్ అయితే ఎక్కువ ఏడిపిస్తూ ఉంటారు. అది నైజం కదా తెలుగు సీరియల్స్. ఎందుకండి అది మార్చలా? ఇంకా డైరెక్టర్స్ అడగొచ్చు కదా మీరు మార్చమని. సరే, ఈ ఇంటర్వ్యూ తర్వాత అలేఖ్య ఇలా అడిగింది, అనుష అడిగింది, వైష్ణవి అడిగింది అని అయ్యో ట్రై చేస్తాను. కాదు, నిజంగానే ఎప్పుడు చూడు హీరోయినే ఏడవాలి, వీళ్ళనే ఏడిపించాలి, ఇది ట్రెడిషన్. ఎందుకో తెలియదు, మరి అలా అవుతుంది. మరి ఏం చేద్దాం చెప్పండి, మనం ఏం చేయలేం కదా. వాళ్ళు చేసింది మనం ఫార్వర్డ్ చేస్తూ ప్లస్ పాయింట్ లేండి. అన్ని పలకగలను నా వాయిస్ లో, కాబట్టి నాకు నిజంగా ప్లస్ పాయింట్. ఇప్పుడు ఏడవడం ఎలా ఏడుస్తారు చెప్పండి? ఆ సీరియల్ డబ్బింగ్ లో ఒక అమ్మాయి ఏడుస్తుంది, మీరు ఎలా ఏడుస్తారు? ఆవిడ ఏడ్చినట్టే ఏడుస్తాను. అదే ఎలా? ఒకసారి ఆవిడ ఏడవాలి కదా, ఆవిడ ఏడుస్తే అంటే ముందు మానిటర్ ఉండాలి అని చెప్తున్నాను. ఖచ్చితంగా మానిటర్. ఇప్పుడు నేను వేదవతిని కదా, ఆమె జస్ట్ వేదవతి. ఇప్పుడు
అంతే. డబ్బింగ్ ఆర్టిస్ట్ వేదవతి అని మీరు ఇంటర్వ్యూ కాబట్టి డబ్బింగ్ ఆర్టిస్ట్ వేదవతి అని మీరు పెట్టుకుంటున్నారు. బట్ ఇప్పుడు నేను మాట్లాడుతుంది వేదవతి అంతే. ఓకే. ఇప్పుడు ఇంకేదైనా ఏమంటారు ఆర్టిస్ట్ లో పరకాయ ప్రవేశం చేయొచ్చు కదా చేయాలి అంటే మాకోసం. ముందర మానిటర్ ఉండాలి. ఈ మానిటర్ లేకుండా ఒక్క మానిటర్ కనీసం డబ్బింగ్ ఏడవలేరా ఆర్టిస్ట్ అండి? వర్క్ ఎలా చేస్తారు చెప్పరా నాకు? ఏడవలేరా మీకు? ఏడుస్తాను బట్ ఇప్పుడు ఎందుకు ఏడవటం? ఇప్పుడు క్యాజువల్ గా మాట్లాడుకుందాం. ఏడవడం ఎందుకు ఇంటర్వ్యూలో? బాగోదు. సిల్లీగా ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా సిల్లీగా సీరియల్స్. ఏడిపించే వాళ్ళు ఉంటారు, ఏడ్చే వాళ్ళు ఉంటారు. మీకైతే అన్ని అవే వస్తుంటాయి కదా విలన్ కాబట్టి ఆల్మోస్ట్. ఎందుకని ఫీమేల్ పాజిటివ్ లీడ్ నుంచి విలన్ లీడ్ కి మారిపోయింది ఇట్లా? మారటం ఏం కాదు. ఇప్పుడు నాకు హీరోయిన్స్ ఉన్నారు అంటే యూనో టైం ఎలా వస్తే దాన్ని అలా తీసుకోవాలి. మనకు వచ్చిన అవకాశాన్ని మనం ఎంతవరకు ప్రూవ్ చేసుకోగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ నాది ఒక క్వశ్చన్, అంటే నా మైండ్ లో ఎప్పుడు ఒక క్వశ్చన్ తిరుగుతుంది. ఒక హీరోయిన్ ఒక హీరో వల్లే అన్ని రన్ అవుతాయా? ఓకే. ఒక సినిమా కానివ్వండి, ఒక సీరియల్ కానివ్వండి, హీరో హీరోయిన్ వల్లే అది ఫార్వర్డ్ గా ముందుకెళ్తుందా? దాంట్లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. స్టోరీ ఉంటుంది, టేకింగ్ ఉంటుంది, మిగతా Okay. ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ Mm. పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా పాయింట్సే కదా. సో నాకు అలా ఒకదానికి స్థిరపడిపోవటం ఇంట్రెస్ట్ లేదు. ఓకే. అది నా పర్సనల్ ఇంట్రెస్ట్. Mm. ఆర్టిస్ట్ గా నేను వచ్చాను, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నేను వచ్చాను. డబ్బింగ్ ఆర్టిస్ట్ అనగానే అన్ని రకాలుగా పలకగలగాలి, అన్ని ఎమోషన్స్ చెప్పాలి, అన్ని క్యారెక్టర్స్ చెప్పగలగాలి. ఓకే. అప్పుడే మనం ఒక జాబ్ కి ఫుల్ఫిల్ ఇది చేసాము అనేది నా ఒపీనియన్. ఓకే. అది సరే విలన్ అయినా కొంతమంది ఉంటారు, నేను హీరోయిన్స్ కే చెప్తాను అనుకునే వాళ్ళు ఉంటారు, నేను విలన్స్ కే చెప్తాను అనుకునే వాళ్ళు ఉంటారు. నాకు నా వాయిస్ ని ఒకదానికి పరిమితం చేయటం ఇష్టం లేదు. ఏదొచ్చినా అందరికీ ఏదొచ్చినా దానికి న్యాయం చేయగలగటం అనేది నా ఎజెండా. ఉమ్. వెదర్ ఇట్ ఈస్ హీరోయిన్, నెగటివ్ క్యారెక్టర్, సపోర్టింగ్ రోల్ ఏదైనా అయి ఉండొచ్చు. బట్ Okay. దానికి నేను న్యాయం చేశానా లేదా, చూసే వ్యూవర్ దాన్ని ఇష్టపడ్డా లేదా అనేది ఇంపార్టెంట్. ఇంతకుముందు గుప్పెడంత మనసు అని ఒక సీరియల్ వచ్చేది మా టీవీలో. నా ఫేవరెట్ సీరియల్ యాక్చువల్లీ అది. Okay. నేను చూసిన సీరియల్. దాంట్లో రిషి అనే క్యారెక్టర్ ఆయన కోసమే చూసేవాళ్ళం అనమాట. ఇంకెవరైనా ఉన్నారు, హీరోయిన్ ఉందా లేకపోతే క్యారెక్టర్స్ ఉన్నారా మాకు అవసరం లేదు. కానీ ఆయన రిషి ఒకటే పర్ఫామ్ చేయడు కదా. చేయలేడు. రిషి ఒకటే తన డైలాగ్స్ చెప్పుకుంటూ పోతే, తన ఒకటే ఫ్రేమ్ లో ఉంటే ఏమందంగా ఉంటుంది. ఎన్ని రోజులు చూడగలిగే వాళ్ళు? చూడగలిగే వాళ్ళండి, అమ్మాయిలు బాగా నేను చూస్తారు. ఏమంటున్నాను, ఇప్పుడు రిషి ఒక్కడే ఫ్రేమ్ లో ఉండి మ్మ్. ఒక మోనో యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఎన్ని రోజులు చూడగలిగే వాళ్ళు? అలా అయితే అన్ని పుష్పక విమానాలే వచ్చేవి. పుష్పక విమానాల పుష్పక విమానం సినిమా ఉంది గుర్తుందా మీకు? ఓకే. అది పాతదా? మాటలు ఉండవు అందులో. ఓకే. అలా మూనే అన్ని యాక్టింగ్ మూవీస్ కాకుండా అన్ని అలాగే వస్తే ఎంతమంది ఎన్నిసార్లు చూడగలిగే వాళ్ళు? ఈ మధ్య శుభం అని ఒక సినిమా వచ్చింది, మీరు చూసారు? అవును, చూసాను. సమంత గారు Yes, yes, yes. ప్రొడ్యూస్ చేసి, దాంట్లో సీరియల్స్ కోసం చచ్చిపోయి కూడా మళ్ళీ వచ్చి చూస్తా ఉంటారు సీరియల్స్. అంటే సీరియల్స్ మీద అంతా ఉండాలి ఇష్టం, ఎందుకనంటే యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ అదే కోరుకుంటాను. కాకపోతే మరీ అలా చచ్చిపోయి వచ్చి జనాల్ని పీడించేలా ఉండకూడదు. కానీ ఫన్నీ ఎలిమెంట్ చాలా బాగుంది శుభ మూవీ, నాకు నచ్చింది. ఓకే. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు మీకు? ఆ, సీరియల్స్ లో కాదు, సినిమాలోనా? ఆ. నాకు నిజంగా సమంత చాలా ఇష్టం. ఇప్పుడు శుభం అని చెప్పానన్నా. లేదు, నాకు ఆవిడ చూసింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ కానివ్వండి, ఆవిడ బై పర్సన్ నాకు బాగా ఇష్టం. ఆర్టిస్ట్ గా కన్నా కూడా తను చేసిన సినిమాలు పర్ఫార్మెన్స్ వాటి కన్నా కూడా బై పర్సన్ నాకు ఆవిడ ఎందుకో నచ్చారు. అంతేనా? ఎందుకో నచ్చారా? వన్ థింగ్ దట్ యు ఇన్స్పైర్ అంటే మేబీ తను వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఏమో. అంటే మేబీ తను ఆలోచించే విధానానికి నేను ఆలోచించే విధానం కొంచెం మ్యాచ్ అయి ఉండొచ్చు. మేబీ అంతే అయి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మనకు ఒకటి నచ్చింది అని అంటే అది మన మనసుకి అట్రాక్టివ్ గా ఉంటేనే, మన థాట్స్ కి కానీ మన మనసుకి కానీ అట్రాక్టివ్ గా ఉంటేనే ఇష్టపడతాం కదా. సిమిలర్ గా ఉంటే కూడా ఇష్టపడుతుంటారు. మన లైఫ్ లో మనం కూడా అలా ఫేస్ చేసినాను, లేకపోతే నాకు కంపారిజన్ ఇష్టం ఉండదండి. జస్ట్ అలా చూసి అంతే. ఇన్స్పైర్ అంటే అయ్యారు. నేను అంటున్నది ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఒక కలర్ నచ్చింది, మనకి ఇప్పుడు యూజువల్ గా నాకు గ్రీన్ అంటే ఇష్టం, ఎల్లో అంటే ఇష్టం, అలా ఉంటుంది కదా ప్రతి ఒక్క పర్సన్ కి. కాబట్టి వాళ్ళకి గ్రీన్ అంటే వాళ్ళకి ఇష్టం అని చెప్పి ఆల్రెడీ మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఏ గ్రీన్ చూసినా వాళ్ళకి నచ్చేస్తుంది. అవును. అలాగే ఇది అనుకోకుండా మనకి నచ్చిన క్వాలిటీస్ ఉన్న వాళ్ళు మనకి హార్ట్ కి దగ్గర అవుతారు కదా. హీరో ఎప్పుడు ఫోకస్ చేయలేను. ఫోకస్ చేయలేదా? అయ్యయ్యో, మిస్ అయిపోయారు, వదిలేసారు అలా. అంటే నాకు హీరో అంటే నాకు ఒక కాన్సెప్ట్ అని ఫీల్ అవుతుంది. అంటే యూనో హీరో అంటే ఒక, ఇప్పుడు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ క్యారెక్టర్ కి ఇతను చేస్తే బాగుంటుంది అని అనుకుని తీసుకుంటారు కదా. నేను ఆ క్యారెక్టర్ ని చూస్తాను. ఓకే. నేను చెప్పే డబ్బింగ్స్ లో కూడా నేను మెయిన్లీ నా వాయిస్ వినిపించాలి, నా వాయిస్ జనాలు గుర్తుపట్టాలని నేను అనుకోను.
డైరెక్టర్ గారు ఏదైతే అనుకొని ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేసుకున్నారో, తన అస్తమానం ఆ క్యారెక్టర్ కోసం తపన పడుతున్నారో, అది మాత్రమే కనిపించాలి జనాలకి అని నేను అనుకుంటాను. ఓకే. నాకొద్దు మార్క్ అది. డైరెక్టర్ సాటిస్ఫై అవ్వాలి, ప్రొడ్యూసర్ సాటిస్ఫై అవ్వాలి, అది అనుకుంటాను. ఆటోమేటిక్ గా వాళ్ళకి గుర్తింపు వచ్చిందంటే మనకి గుర్తింపు వచ్చేస్తుంది కదా. ఓకే. ఈ మధ్య కాలంలో సీరియల్స్ చూడడం తగ్గించేస్తున్నట్టున్నారు కదా జనం, లేదంటారా? లేదండి, ఈ వీళ్ళంతే. అమ్మమ్మల్ని మనం మర్చిపోతామా అన్నట్టు సీరియల్స్ ని కూడా ఎవరు మర్చిపోరు. అమ్మ ఒకే సీరియల్. అమ్మ ఓకే అన్నట్టు ఇది సీరియల్స్ ఎవర్ గ్రీన్ అండి. స్ట్రెస్ బస్టర్స్ చాలా మంది ఉమెన్స్ కి. సీరియల్స్ చాలా స్ట్రెస్ బస్టరా? అవును. ఎలా చంపాలి, ఏం చేసి చంపాలి, ఎలా అంటే ప్లాన్ చేయాలి? ప్రతి దాంట్లో నెగటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. మనం ఏం తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్, మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. హీరోయిన్ ఎలివేట్ చేసి మంచిగా ఆవిడ ఫైట్ చేసిన ఒక సీరియల్ చెప్పండి. ఎస్, మనం కూడా పాజిటివ్ గా ఉంటే మన లైఫ్ లో కూడా ఇంత మంచిగా జరుగుతుంది అని. నేను అందుకే మీకు చెప్పాను, మిఠాయి కొట్టి చిట్టమ్మ కానీ సూర్యకాంతం కానివ్వండి, దే ఆర్ నాట్ క్యూట్ అండ్ బబ్లీ క్యారెక్టర్స్. మిఠాయి కొట్టి చిట్టమ్మ షీ ఈస్ వెరీ ఫైటర్. సూర్యకాంతం తన ఒక మంచి టామ్ ఇది విలనా హీరోయినా? అదే అంటున్నాను. ఇప్పుడు మిఠాయి కొట్టి చిట్టమ్మ చేసిన అంజన గారు, అందులో చిట్టమ్మ క్యారెక్టర్ ఏంటి, అందరినీ ఏడిపించే క్యారెక్టర్ అదే. ఏదో క్యూట్ బబ్లీ సాఫ్ట్, నేను ఏడుస్తాను ఏడిపిస్తాను, ప్రేమ ఆప్యాయత, ఈ టైప్ ఆఫ్ సెన్సిటివ్ రోల్స్, సెన్సిటివ్ గా ఉండదు మాత్రమే కాదు. ఓకే. తను ఒక ఫైటర్ అందులో. ఓకే. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మీరు ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్తారో లేదో తెలీదు. రెవెన్యూ ఎంత వస్తుంది అంటే ఒక సీరియల్ కి తీసుకుంటే ఎంతవరకు మనం సంపాదించవచ్చు అని మన వాళ్ళు అడుగుతారు కదా, ఎంత వస్తుంది, ఎంత ఇస్తారు అని. చెప్పాలి అని అంటే మనం ఎంత వర్క్ చేస్తే అంత. నాకు Diplomatic సరిపడా answer. వస్తుంది, Okay. నాకు సరిపడా వస్తుంది, నాకు సరిపడా కూడా కాదు, నాకు కావాల్సిన దానికంటే ఎక్కువే వస్తుంది. డిపెండ్స్ ఆన్ ఆర్ కదా, మనము డిపెండ్స్ ఆన్ అస్ కదా, సారీ. Okay. ఎందుకంటే మనం ఎంత వర్క్ చేస్తే అంత వస్తుంది, మనకి ఎంత టాలెంట్ ఉంటే అంత వర్క్ ఉంటుంది. ఇలా మనం వేరేస్ చేయలేం కదా. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవ్రీ మంత్ ఇంత 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు అలా సంపాదించేస్తారు అని హౌ కెన్ వి టెల్. ఓకే. మనకి వర్క్ ఉండాలి, ఫస్ట్ వర్క్ ఉండాలంటే మనం క్యాపబుల్ అయి ఉండాలి, అప్పుడు అమౌంట్ వస్తుంది. మనం ఎంత వర్క్ చేస్తున్నాం అనే దాని మీద డిపెండ్. అమ్మకి యూనియన్ రూల్స్ ప్రకారం ఒక సీరియల్ కి సంబంధించి కానీ ఒక సినిమాకి కానీ మినిమం అమౌంట్ తీసుకోవాలని ఉంటుంది. ఇంత అమౌంట్ ఖచ్చితంగా తీసుకోవాలని. ఆ అమౌంట్ తీసుకుంటారు, అందరూ తీసుకుంటారు ఆ అమౌంట్. మినిమం దాన్ని మించి అంటే ఆ ప్రొడ్యూసర్స్ ని బట్టి కానీ, మనకు కావాల్సిన అంటే మన ఎక్స్పీరియన్స్ ని బట్టి కానీ అవ్వచ్చు, అలా కూడా అమౌంట్స్ ఎక్కువ తీసుకునే అవకాశాలు ఉంటాయి. పర్లేదు, బానే వస్తాయి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. మంచి ఫీల్డ్, టాలెంట్ ఉంటే. టాలెంట్ ఉంటే Yes. మంచి ఫీల్డ్. ఎక్కడైనా అంతే, ఎక్కడైనా అంతే, ఏ ఫీల్డ్ అయినా అంతే. మనల్ని మనం ప్రూవ్ చేసుకొని మంచి అవుట్పుట్ ఇస్తున్నాము అంటే ఎక్కడ ఉండదు గుర్తింపు, ప్రతి చోట ఉంటుంది. గుర్తింపు మొన్న ఎవరో అంటే గుర్తింపు అనగానే ఒకటి గుర్తొచ్చింది. ఆ. సమంత గారు స్టేజ్ మీద ఎక్కి ఇట్లా అంటారు, నాకు ఎక్కడో ఎవరో నన్ను గుర్తించారు కాబట్టి Mm. ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను, Yes. అందుకే నేను ఒక 10 మందికి అట్లా Yes. గుర్తింపుని ఇద్దాం Mm. అనుకుంటున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఎవరో అక్కడ ఒక ఆయన మీకు Yes, తెలిసిన yes. ఆయన మిమ్మల్ని Mm. గుర్తించారు కాబట్టి ఉంది. ఆ గుర్తింపు లేని వాళ్ళు, అసలు ఆ ఛాన్స్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇంకా ఇప్పుడు ఈ డబ్బింగ్ ముందుకు రావాలండి. గుర్తింపు ఎప్పుడు వస్తుంది, మనం ముందుకు వస్తేనే ఈ గుర్తింపు వస్తుంది. ఓకే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాలో ఉన్న టాలెంట్ నేను గుర్తించలేదు, నా చుట్టూ ఉన్న నా మనుషులు నన్ను గుర్తించారు. అలా గుర్తించి నన్ను ముందుకు పంపించారు, నేను వెళ్ళాను, నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను, ఈ రోజు ఇక్కడ ఉన్నాను. అలాగే ఉంటుందేమో, చేద్దాంలే చూద్దాంలే టైం వచ్చినప్పుడు, మన దగ్గర టాలెంట్ ఉంటే అదే వస్తుంది అని అంటే, ఆ టాలెంట్ నీ దగ్గర ఉంది అనేది ఫస్ట్ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. దానికోసం నువ్వు ముందుకు రావాలి కదా. ఎక్కడైనా ఫస్ట్ స్టెప్ వేయాల్సిందే, ఫస్ట్ స్టెప్ మనమే వేయాలి. పుష్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ స్టెప్ వేయాల్సింది మనమే, ప్రూవ్ చేసుకోవాల్సింది మనమే. ఓకే. ఇప్పుడు మాకైనా ఇన్ఛార్జెస్ వాయిస్ టెస్ట్ లకి పిలుస్తారు, వెళ్తాము, కూర్చుంటాము. కాకపోతే వాళ్ళు పిలిచేంత వరకే అక్కడ ప్రూవ్ చేసుకోవాల్సింది మనమేగా. అక్కడ మనం మనం ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉండి చాలా పెద్ద పెద్ద చెప్పున్నా కూడా ఆ మూమెంట్ లో ఆ టైంలో నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోతే నథింగ్. ఓకే. వాయిస్ ని ఎలా కాపాడుకుంటారండి? మీకు మ్యాండేటరీ కదా ఇది, జలుబు వచ్చినా లేకపోతే నేను ఏదైనా? అన్ని తింటాను, ఐస్ క్రీమ్స్ తింటాను, జంక్ ఫుడ్ తింటాను, అన్ని ఫుడ్ లవర్ నేను. అయినా కూడా వాయిస్ అలానే ఉంది. అలాగే అంటే నేను అనుకోవటం ఏంటంటే, ఏ వెదర్కి వెళ్ళినా మన బాడీ అలవాటు అయిపోవాలి, ఏ ఫుడ్ తిన్నా తీసుకోగలగాలి అని అనుకుంటాను. కాబట్టి దేనికి కూడా నేను ఇలా ఇంతే ఉండాలి, ఇంతే చేయాలి, ఇంతే తినాలి, ఇవే తినాలి అనుకోరు. అనుకో.
బట్ చాలా మంది కేర్ తీసుకుంటారు కదా, ఆ, హాట్ తీసుకుంటారు వాటర్ చాలా తాగాలి, మంది. ఇది ఆ, మాత్రమే తీసుకుంటారు చాలా తీసుకోవాలి, మంది. చాక్లెట్స్ నాకు తినకూడదు. నేను పట్టించుకోనండి. అన్ని చేసుకుంటూ ఉంటే అది న్యాచురల్ అనిపిస్తుంది. ఏదో ఎందుకు మనం చిన్న లైఫ్ లో ఎందుకు అన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవడం అనిపిస్తుంది. అంతేనా? ఉమ్. ఉన్న చిన్న లైఫ్ లో ఈ మూమెంట్ ని ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయాలి అంతే. ఓకే, లాస్ట్లీ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇప్పుడు ట్రై చేస్తున్న కొత్త వాళ్ళకి మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి? డబ్బింగ్ ఫీల్డ్ లోకి రావాలి అనుకుంటే ఇదే మనకి సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కాకూడదు. ఐ మీన్ Income కాకూడదు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాకూడదు. ఓకే. చక్కగా వచ్చి ఎంజాయ్ చేసి వచ్చిన వర్క్ కి న్యాయం చేస్తూ అమౌంట్ తో సాటిస్ఫైగా ఉండగలిగే వాళ్ళు రావాలి అని అంటాను. ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. ఓకే. ఫ్రెష్ వాయిస్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ వాయిస్లు కావాలని అనుకునే వాళ్ళు ఉంటారు. రెండు రకాలుగా ఉంటారు. మనం ఇక్కడ క్లిక్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాకపోతే ఫ్యామిలీకి మీ ఇన్కమ్ ఎంత వరకు అవసరమో అనేది కూడా చూసుకొని ఒకవేళ కావాలనుకున్నంత అమౌంట్ రాకపోతే కూడా మనం మేనేజ్ చేసుకోగలము అని అనుకుంటే హ్యాపీలీ వెల్కమ్. లేదు ఇక్కడే బతకాలి, ఇక్కడే సంపాదించే అమౌంట్తో మన ఫ్యామిలీ గడవాలి అనుకుంటే, అంటే ఎంప్లాయ్మెంట్ మాత్రమే చెప్తున్నాను నేను, అలా అనుకుంటే మాత్రం దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ప్లాట్ఫామ్ అనిపిస్తుంది. ఇప్పుడున్న నవడేస్ ఉన్న కాంపిటీషన్ కి అలా నాకు అనిపిస్తుంది. ఓకే, అంటే ముందు ఇంకేదైనా జాబ్ ఎందుకంటే చెప్పలేం కదా, ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు వర్క్ ఉంటుందో తెలియదు, ఎప్పుడు వర్క్ ఉందో తెలియదు. కానీ మన ఫ్యామిలీకి ఎవ్రీ మంత్ మనం ఇంత ఎర్నింగ్ ఉండాలి అనుకున్న సందర్భాల్లో ఇబ్బందులు పడతాం. ఓకే, దానికంటే ఇది ఒక మంచి రంగుల ప్రపంచం కదా, ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసి హ్యాపీగా వర్క్ చేసుకుంటూ వస్తే వచ్చింది లేదంటే లేదు అనుకుంటూ ఉంటే సరదాగా గడిచిపోతుంది. లేదంటే బాగా స్ట్రెస్ ఫీల్ అవుతాం, టెన్షన్ పడిపోతాం, ఏంటి రేపేంటి నెక్స్ట్ మూమెంట్ ఏంటి, ఈ టెన్షన్స్ అన్ని పెట్టుకొని హెల్త్ ఎందుకు పాడు చేసుకోవటం. జస్ట్ ప్యాషన్ తో వచ్చే వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్. బట్ ఇన్కమ్ కోసమే అంటే వద్దు అనే చెప్తాను నేను. రైట్, డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.